ఇప్పుడు 5వ భాగానికి వచ్చాం మనం. పార్ట్ 5. ఈ 5వ భాగంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఇంట్లో చెప్పి రండి. మీరు ఎంత కష్టమైనా నిష్ఠూరమైనా పేరెంట్స్ ఒక మాట అన్నంత మాత్రాన మనకి వచ్చే నష్టం ఏమీ లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి చెప్తే ఒప్పుకోరు అని చెప్పేసి చాలామంది చెప్పకుండా వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కువ శాతం ఇంట్లో సినిమాల్లోకి వెళ్తానంటే చాలామంది ఒప్పుకోరు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఇందులో ఉండే కష్ట నష్టాలు ఏమిటి, ఎంత బాధపడతారు, ఎన్ని ఇబ్బందులు పడితే ఒక క్యారెక్టర్ వస్తుంది, దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టం, ఇవన్నీ కూడా మన పేరెంట్స్కి తెలుసు అనమాట. మనం ఏమనుకుంటామో మన పేరెంట్స్కి ఏమీ తెలియదు అని ఒక అవగాహనతో మనం ఉంటాం. కానీ మన పేరెంట్స్కి అన్నీ తెలుసు అనమాట. తెలిసే నా బిడ్డ ఇంత బాధలు పడకూడదు, నా బిడ్డ ఇన్ని కష్టాలు పడకూడదు, వెళ్ళగానే ఏదో ఒక ఉద్యోగమో ఏదో అయితే కనుక కాస్త నెలకు జీతం వస్తుంది, దాంతో తినటానికి ఉండటానికి లోటు లేకుండా బతుకుతాడు, లేదా బతుకుతుంది అమ్మాయి అయితే అనే ఉద్దేశంతో పేరెంట్స్ వద్దు అంటారు తప్ప మీరు ఎదగడం ఇష్టం లేక కాదు. మీరు చక్కగా ఏ టీవీ సీరియల్లోనూ సినిమాల్లో కనపడితే ఊరంతా చెప్పుకోరు చక్కగా మీ అబ్బాయి అని చెప్పి వాళ్ళకి కూడా గర్వంగానే ఉంటుంది కదా, హ్యాపీగానే ఉంటుంది కిక్ అయితే. లేకపోతే కనుక ఒకవేళ ఇబ్బందులు చాలా పడతారు అనే ఉద్దేశంతో పాపం వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్తారన్నమాట. మనం ఏం చేస్తాం, వాళ్ళు వెళ్ళొద్దు అంటారన్న కోపంతో ఇదంతా అర్థం చేసుకోకుండా చెప్పకుండా వచ్చేస్తాం. వచ్చిన తర్వాత మనం పడే ఇబ్బందులు అవన్నీ మరి మనం ఎవరికి చెప్పుకుంటాం? చెప్పకుండా వచ్చేసాం కదా, ఇంట్లో డబ్బులు అడగడానికి లేదు, ఇబ్బంది పడుతున్నామని చెప్పడానికి లేదు. చెప్తే అప్పటికి కూడా పాపం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మహా అయితే అంటారేమో ఒక మాట, చెప్పాను కదరా వద్దన్నాను కదా అమ్మాయి, మరి వెళ్ళావు, మరి ఇబ్బందులు చూసావా అని అంటారేమో. ఏముంది ఇప్పుడు అందులో? ఆ ఒక్క మాట పడటానికి మనకి అంత పౌరుషం ఉన్నప్పుడు మరి ఇక్కడ ఇంతమంది ఇన్ని బాధలు పడుతూ ఇక్కడ ఇబ్బందులు పడేదానికంటే పేరెంట్స్ ఒక మాట అనిపించుకొని వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తే దాంతో మనం కొద్దో గొప్ప మనకి ఎక్కేదాకా వాళ్ళు ఏదైనా డబ్బులు పంపించినా ఏం చేసినా మనం దాంతో రెంట్లు కట్టుకుంటూ ఫస్ట్ టెన్షన్లు అవే కదా మనకి. ఊరు వచ్చేసినప్పుడు తెలియకుండా మనం వచ్చేసినప్పుడు రూమ్ రెంట్లు కట్టుకోవాలి, తినటానికి, వీటి వరకు అయితే కావాలి కదా ఫస్ట్. మనం తప్పు చేసినా క్షమించేది మన పేరెంట్సే కదా. కొన్ని అంటారేమో ఒక మాట అన్నా కూడా మనకు వాళ్ళ ఖర్చులకి ఎంతో కొంత డబ్బులు పంపిస్తే వాడితో మనం గెటన్ అవుతూ మనం అప్పుడు క్యారెక్టర్స్ ఈజీగా వెతుక్కోగలం. లేకపోతే ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా మనకి, నెల వచ్చేసరికి మనం ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి ఏమిటి అనేది. కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళు తిడతారేమో, కొడతారేమో, లేకపోతే ఇంకో మాట ఏదైనా అంటారేమో అని వాళ్ళ మీద మీరు కోపం పెంచుకోకుండా వాళ్ళకి చెప్పి రండి. అప్పుడు మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉంటారు. చెప్పకుండా వచ్చేసినప్పుడు మనం చాలా ఇబ్బందులు పడినప్పుడు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియక ఎవరెవరినో నమ్మి అది స్నేహం అనుకుని మన జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టేసి వాళ్ళు చెప్పినట్టల్లా నడుచుకొని చివరికి మొత్తం మోసపోయిన తర్వాత అప్పుడు మనం ఇంట్లో పేరెంట్స్కి చెప్పాలన్నా చెప్పలేక, అరే మనం వాళ్ళు చెప్పిన మాట వినలేదు కదా, ఇప్పుడు ఏ విధంగా చెప్తాము ఏమిటి అనే ఆలోచనతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచక అప్పుడు ఇంక పడే బాధ ఇక ఎవరు చెప్పలేరన్నమాట. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇలా నాకు తెలిసిన ఒక 2-3 ఇన్సిడెంట్లు ఉన్నాయి, కళ్ళారా చూసినవి. నేను అది చెప్తాను మీకు, ఒకసారి ఆలోచించండి. అంటే ప్రతి ఒక్కరికి అలా జరుగుతుంది అని నేను చెప్పట్లేదు. జరిగినవి మనం అంటారు కదా, కీడెంచి మేలించమంటారు. అందుకని అలాంటి సిచ్యువేషన్లు కూడా ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి. అందులో కొన్ని మీకు చెప్తాను. నేను షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు అవి చేస్తుంటే నాతో పాటు హీరోయిన్స్గా చేసేవాళ్ళు, హీరోలుగా చేసేవాళ్ళు, వాళ్ళ మొదలుగానే కదా ఎక్కువ చేస్తాను నేను. అందులో హీరోయిన్గా చేసే ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చింది. మనకి ఏం తెలుస్తుంది, వాళ్ళు చెప్పొచ్చారా చెప్పకుండా వచ్చారా ఇవన్నీ మనకేం తెలియదు కదా. సరే వచ్చింది, బాగానే మాట్లాడుతుంది, నాతో బాగానే కలిసిపోయింది, అంతా చేసింది, చక్కగా ఉంటుంది, సరదాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంది. అయితే ఒకరోజు సడన్గా సూసైడ్ చేసుకుంది. ఎంత విచారకరమైన విషయమో చూసారా. సూసైడ్ అంటే మామూలు మాటల? మనం వెళ్ళిపోతాం ఈజీగానే. సూసైడ్ చేసుకున్న వాళ్ళకి ఏం బాధలేదా? కాసేపు బాధపరిస్తారేమో, ఏదన్నా మింగినప్పుడో లేకపోతే ఏదన్నా హ్యాంగింగ్ చేసుకున్నప్పుడో ఇలాంటి కొన్ని నిమిషాలు వాళ్ళు బాధపరిస్తారేమో, కానీ
పేరెంట్స్ బాధ ఎవరైనా తీసేయగలిగిందేనది? ఎంత నరకం వాళ్ళకి. అయితే తీరా చూస్తే ఏంటంటే సూసైడ్ చేసుకున్నది బాగానే ఉంది, సరే సూసైడ్ చేసుకున్నారు, పేరెంట్స్ వచ్చారు గవ్వ, ఏం కష్టం వచ్చిందో ఏమిటో అనుకుని అంటే అందరూ ఇండస్ట్రీలో మోసపోయి అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని అందరూ చెప్తున్నారు. అయితే చిచి మా అమ్మాయి ఇండస్ట్రీకి రావడం ఏంటి, మా అమ్మాయి ఇక్కడ జాబ్ చేసుకుంటుంది, చక్కగా ప్రతి నెల మాకు డబ్బులు పంపిస్తుంది, వాటితోటి మేము బతుకుతున్నాము, ఇండస్ట్రీ కాదు అని వాళ్ళు వాదిస్తారు. లేదు ఇక్కడ ఇండస్ట్రీలోనే ఉంది, మేము అమ్మాయి చేసింది అది చేసిందని చెప్పేసి వాళ్ళకి వీడియోలు చూపించేసరికి అసలు చనిపోయిన దుఃఖం ఒక పక్క ఉంటే తెలియకుండా చేసిన తప్పు అదే ఇండస్ట్రీ అని చెప్పుంటే వాళ్ళకి తెలిసి అదొక రకంగా ఉండేది. అదేంటి మీకు చెప్పలేదా, చెప్పకుండా వచ్చిందా అంటే ఇక్కడ ఏం జరిగిందో, అసలు అక్కడ జరిగింది ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ వెనకాల మాటలు ఎలా ఉంటాయి. ఆ సిచ్యువేషన్ ఎదుర్కోవడం ఎంత కష్టం పేరెంట్స్కి, ఎన్నాళ్ళ వరకు ఆ బాధ పోతుంది, ఏం చేస్తే ఆ బాధ పోతుంది చెప్పండి సార్. అలా ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు తెలిసి, ఇండస్ట్రీ అని తెలియదు చెప్పకుండా వచ్చారనమాట. వేరే జాబ్స్ ఏవో చేసుకుంటున్నాం అని చెప్పి పాపం ప్రతి నెల డబ్బులు పంపిస్తుంటే వాళ్ళు కూడా పోనీలే ఏదో చేసుకుంటారని అనుకుంటున్నారు తప్ప ఇటు వస్తుందన్న ఆలోచన కూడా ఎవరికి ఉండదు కదా. మంచి జాబ్ మానేసేసుకుని ఇటు వస్తుందని పోనీ ఇటు వచ్చానని చెప్తే అదొక బాధగా ఉంది. పైకి తెలీదా అనడము అంటే మీ మాటలు వినట్లేదా, మీ చేయి దాటిపోయారా పిల్లలు అనే బాధ ఎంత నరకయాతన ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అమ్మాయి అయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, ఎవరైనా కూడా ఒకటే ఈ రోజుల్లో. పేరెంట్స్కి ఎవరైనా ఒకటే బాధ. అమ్మాయి అయితే బాధ లేకపోవడం, అబ్బాయి అయితే బాధ లేకపోతే అలా ఏమున్నదనమాట. ఎవరైనా మన కడుపుని పుట్టిన పిల్లలే కడుపుకోత. ఎన్నాళ్ళు భరిస్తారు చెప్పండి. అసలు తెలియదా అన్నమాట ఎంత ఘోరంగా ఉంటుంది. ఇక్కడ అయిపోతుందా అది మళ్ళీ ఊర్లోకి వెళ్తుంది. ఏ పల్లెటూరు నుంచో వచ్చి ఉంటారు కదా, మరి అక్కడ మళ్ళీ ఎంతమంది సూటిపట్టి మాట్లాడతారు, ఎన్ని భరించాల్సి వస్తుంది. ఇవన్నీ ఎంత నరకయాతన వాడు బతికున్న నాళ్ళు అనుభవించాలిగా. అదొకటి చూశాను నా కళ్ళతో నేను. తర్వాత ఇంకొక అమ్మాయి నా కూతురిగానే చేస్తుంది. కొంత ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఇలా ఇక్కడ కష్టాలు అవన్నీ చెప్తూనే ఉండేది నాతో. నిన్న మనం ఏం చేయగలం, ఆహాను వినడం తప్ప ఇంకేం చేయలేం కదా వినేవాళ్ళం. ఒకరోజు సడన్గా యాక్సిడెంట్ అయిపోయి చనిపోయింది. ఈరోజు ఇస్తే వాళ్ళ పేరెంట్స్ పరిగెత్తుకొచ్చారు. అసలు వదిలిపెట్టేసి వచ్చేసి కూడా అసలు తెలియదు. ఇంతకు ముందు అమ్మాయి ఏమో నెల డబ్బులు అది పంపిస్తోంది పాపం, కానీ అమ్మాయికి అసలు వచ్చేసిన సంగతి తెలియదు. తినేమనుకుంది, నేను గ్యారంటీగా కిక్ అవుతాను కదా, నేను నా వీడియోలు గ్యారంటీగా ప్రజల్లోకి వెళ్తాయి, ఆల్రెడీ వెళ్తున్నాయి, స్టార్ట్ అయింది, కెరియర్ స్టార్ట్ అయిపోయింది అమ్మాయికి, వెళ్తాయి కదా. అది చూసిన తర్వాత మా పేరెంట్స్ ఎలాగో సంతోషపడతారు, అప్పుడు మనం ఎంటర్ అయినప్పుడు ఒక సెలబ్రిటీగా అదొక రేంజ్లో ఉంటుంది అనే ఉద్దేశంతో అమ్మాయి నాతో అనడం కూడా జరిగింది 2 సార్లు. చెప్పకుండా రావడం తప్పు కదా, ఇలా చేయకూడదు అది నేను చెప్పాను. నాతో చెప్పినప్పుడు అమ్మాయి కష్టాలు అవి చెప్తుంటే నేను అనేది లేదు, నేను ఇలా ఎలాగో మనం చేసే వీడియోలు బాగానే వెళ్తున్నాయి కదా, వ్యూస్ అవన్నీ ఒకేసారి వాళ్ళు చూసిన తర్వాత, వాళ్ళు చూడపోయినా ఊళ్ళో ఎవరో ఒకరు చూసిన అమ్మాయి ఇలా చెప్తారు. సెలబ్రిటీగా మనం ఊర్లో అడుగుపెట్టినప్పుడు ఆనందం వేరే ఉంటుంది. అంటే పేరెంట్స్కి అంతకంటే ఏం కావాలి. నేను అలా ఒకేసారి సర్ప్రైజ్గా ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్తున్నాను. తీరా చూస్తే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయింది. పేరెంట్స్కి అసలు వచ్చిందని ఎక్కడుంటుంది ఏమీ తెలియదు అనమాట. వెళ్ళేది కదా, ఇంకేదో ఖాళీగా వచ్చేసింది. ఇంకా మరి వాళ్ళు వెతికి ఊరుకున్నారా ఏంటి అనేది వివరాలు అయితే మనకు తెలియదు. ఇంకా ఏంటి అసలు పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఘోరమైన అనుభవాలు ఉంటాయి. అమ్మాయిల విషయం ఇలా ఉంటే అబ్బాయిలు కూడా చాలామంది చెప్పకుండా వచ్చేసి ఇక్కడ ఏంటి దారి దొరక్క ఎక్కడెక్కడో ఏదేదో పనులు చేసుకుంటూ ఎవరి ద్వారానో ఫ్రెండ్స్ ద్వారా ఏంటో తెలిసి ఎవరో ఒకళ్ళని నమ్మి. ఫ్రెండ్స్ అనేది నమ్మడం ఎంతవరకు మీకు ఉండాలి అంటే అది ఎక్కడ వరకు కొంత లిమిట్ అనేది ఉండాలన్నమాట. దానికి నా దోస్తురా అని చెప్పేసి ఏదంటే అది ఇచ్చేయడం, ఏటీఎంలు ఇచ్చేసేయడం, ఏటీఎం పిన్నులు చెప్పేయడము, లేకపోతే మనకున్న అన్ని పర్సనల్స్ అన్నీ వాళ్ళకి పనిచేసుకోవడము. మంచి వాళ్ళు ఉంటారు, చాలా ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు మనకు దొరికారో లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడో లేకపోతే ఎప్పుడో తెలుస్తుంది. కానీ ఈ రోజులు ఎలా ఉన్నాయి?
అన్నీ మనం ఎప్పుడైతే చెప్పేసామో మన వీక్నెస్లన్నీ వాళ్ళ గుప్పెట్లో ఉంటాయి. వన్స్ మనం లూజ్ అయిపోయిన తర్వాత మనం ఏమీ కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట. మనం ఏ చేసినా తప్పులాగే ఉంటుంది, ఏ చేసినా మనం ఇదైపోతూ ఉంటాం. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఫ్రెండ్షిప్ చేయాలి, ఎంతవరకు మన పర్సనల్ విషయాలు చెప్పాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకుని దృష్టిలో పెట్టుకుని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. షూటింగ్స్కి వెళ్ళినప్పుడు మనం హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అక్కడే శుభ్రంగా అందరితో కలివిడిగా మాట్లాడచ్చు, చెయ్యొచ్చు, అన్నీ హాయిగా అక్కడ ఉన్నంత వరకు మనం ఎంత సరదాగానే ఉండొచ్చు. అది అక్కడి వరకే ఉండిపోవాలన్నమాట. అలా అనేసి వాళ్ళు వెళ్ళిపోయి మసాలా ఎక్కేసి తొక్కేసి అన్నీ చేసి వాళ్ళ పర్సనల్స్లో దూరేసి వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ మనం లాగేసి దాని తర్వాత ఏదో పెద్ద గొడవ అయిన తర్వాత దాంట్లో మనం ఇరుక్కుని ఈ మధ్య కూడా చూసే ఉంటారు మీరు, చాలా ఇన్సిడెంట్లు అలా జరిగి ఫ్రెండ్షిప్ అని చెప్పేసి వెళ్ళిపోయి చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంత దూరం అంత ఫ్రెండ్షిప్ ఇదేంటి మనకంటూ మన క్లాస్మేట్స్ కాలేజ్ మేట్స్ ఉంటారు కదా ఆల్రెడీ. చిన్నప్పటి నుంచి ఒకళ్ళు ఇద్దరు స్నేహితులు ఉంటారు మనకి కన్ఫర్మ్గా, వాళ్ళు సరిపోతారు కదా. నిజమైన స్నేహితుడు ఒక్కళ్ళైనా చాలు, 100 మంది ఉండాల్సిన అవసరం లేదు. 100 మంది మన కోసం వస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా జరిగినప్పుడు, మనకు ఆపద వచ్చినప్పుడు అందరూ వస్తారు, ఎవ్వరూ మనకేం వదిలిపెట్టేది. ఎందుకంటే మనం అందరితోనే మంచిగానే ఉంటున్నాం కదా. షూట్స్కి వెళ్ళినప్పుడు మనం అందరితో మంచిగానే ఉంటాము, అందరినీ కలిపిపోతాము, హ్యాపీగా మనం సరదాగా అందరితో మాట్లాడతాం, జోకులు వేస్తాం, చేస్తాం అన్నప్పుడు అందరికీ మనం కావాలి అన్నట్టుగానే ఉంటారు. అలాంటి మాత్రం 100 మందిని అయితే మనం ఇంటికి తెచ్చి పెట్టేస్తాం. ఎవరెవరినో నమ్మేసి అలా మోసాలు జరిగేవి కూడా ఉంటాయి. కాబట్టి ఇంట్లో చెప్పి రావడం ఒకటి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి స్నేహితులుగా చేసేసుకుని వాళ్ళ స్నేహితులని మనం నమ్ముతాం, వాళ్ళ స్నేహితులు ఎవరో కాదో మనకి ఏదన్నా మోసం జరిగేదాకా కూడా తెలియదు అనమాట. అందరూ అలా ఉంటారని కాదు, మంచి స్నేహితులు, బంగారం లాంటి స్నేహితులు కూడా ఉంటారు. చూసుకోమని చెప్తున్నా. ఏంటి, ఒక కన్ను వేసించాలన్నమాట. ఎంతవరకు నమ్మచ్చు, ఎంత వరకు వారికి మనం స్వవిషయాలు చెప్పచ్చు, పర్సనల్స్ చెప్పిన తర్వాత ఎలా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ చూపు ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి. కొంతమంది అంటూ ఉంటారు, నోటితో మాట్లాడుతూ నొసలు ఎక్కిరిస్తున్నారు. మన ఎదురుగా బాగానే మాట్లాడి నవ్వుతూ ఉంటారు, అంతలోనే వాళ్ళ ఎక్స్ప్రెషన్లోనే మనం వీళ్ళు ఎంతవరకు అనేది కనిపెట్టేయచ్చు అన్నమాట. నిజంగా మనం చెప్పింది నమ్ముతున్నారా, లేకపోతే ఎగతాళిగా చూస్తున్నారా, లేకపోతే ఏది కావాలని విన్నట్టు యాక్ట్ చేస్తున్నారా మన దగ్గర. మనం వెళ్ళిన తర్వాత మనం వెనకాల జోకులు వేసుకుంటుంటారు. అవసరమా ఇలాంటి ఫ్రెండ్షిప్? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి, మన హద్దులు ఎంతవరకు మనం గీసుకుని అంతవరకే మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఇది కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని, సంతోషంగా క్యారెక్టర్స్ చేసుకుని చక్కగా పైకి ఎదగాలని కోరుకుంటూ ఉంటాను. ఇప్పటితో ఇంకా మీకు ఆసక్తి ఉంది, ఇంకా ఏదన్నా ఒక పాయింట్ నాకు చెప్పి దీని మీద చెప్పండి అని అడిగితే చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ కోరిక ప్రకారం ఈ 5 భాగాలు చూసిన వారు ఎవరో వారికి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే వారి అనుభవాలు ఉన్నా కూడా నాకు చెప్పచ్చు. ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను, ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు, లేదంటే మీరు యూట్యూబ్లో కింద కామెంట్లో పెట్టండి. ఎందుకైనా మంచిది యూట్యూబ్లోనే కింద కామెంట్ లాగా పెట్టండి. ఇన్స్టా ఎక్కువసేపు చూడండి, నేను పెడితే నేను చూసుకుని పర్వాలేదు, మనం చెప్పింది ఉపయోగపడింది, కొంతమందికి ఉపయోగపడితేనే కదా మళ్ళీ మనం ఫర్దర్గా ముందుకు వెళ్ళగలం, లేకపోతే నా అవసరం లేదు కదా, అంతకంటే అవసరం కదా. మీకు ఇంకా ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉండి ఈ క్వశ్చన్ మీద నాకు ఆన్సర్ కావాలి, లేకపోతే ఈ టాపిక్ మీద మాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నమాట. థ్యాంక్ యూ. ఇప్పటికి కూడా ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా
ఒక సీన్ చేసి వచ్చేసిన తర్వాత బయటకు వచ్చి చెప్పడం నేను విన్నాను. ఇంకా బాగా చేయొచ్చు ఆ సీన్ని, చూసుకోండి ఎంత టాలెంటెడో. ఎన్నో సంవత్సరాల నుంచి మనకి దేవుళ్ళు వాళ్ళు, అలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఇంకా బాగా చేయొచ్చు దాన్ని అని అనడం నేను విన్నాను. అంటే ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్లు, ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులే అలా అనుకుంటున్నప్పుడు మనం ఇంకెంత నేర్చుకోవాలి, ఎంత తపనతో ఉండాలి. చేయాలి చేయాలి చేయాలి. అసలు మనం ఏది గోల్ ఉందో ఆ గోల్ మీద తప్ప దృష్టి అనేది అటు ఇటు కూడా మరలకూడదు, గ్రామ్ కూడా అటు ఇటు వెళ్ళకూడదు. నాకు తెలిసి మనం ఏది సాధించాలనుకుంటున్నాం, నీ సినిమా ఇండస్ట్రీ అనేది కొన్ని పక్కన పెట్టేసిన ఏదైనా ఒక గోల్ మనం చేయాలనుకుంటున్నాం, ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాం, సముద్రంలో ఈదాలనుకుంటున్నాం, స్పేస్లోకి వెళ్ళాలనుకుంటున్నాం, పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకోండి. చిన్న చిన్నవి కాదు, మనం చిన్న చిన్నవి చేయడం ఏంటి, అసలు పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకోవాలి. ఒక్కటే స్ట్రైట్గా దాని వంకే మైండ్ మొత్తం అదే ఆలోచన అదే ఆలోచన అదే ఆలోచన, నిద్రలో కూడా అదే ఆలోచన ఉండాలి. ఏ పని చేస్తున్నా సరే ఆ గోల్ మీద ఆలోచన, కాన్ఫిడెన్స్, చేయగలను, నేను చేయగలను, చేస్తాను, చేసి చూపిస్తాను అంతే అనే పట్టుదల, కాన్ఫిడెన్స్ మనలో ఎప్పుడైతే ఉంటుందో సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది. తెలిసింది, అందరికీ తెలిసిందే. అది వింటుందన్నమాట. అది తీసుకెళ్ళి యూనివర్స్కి జారవేస్తాం. మనం ఏదనుకుంటే అదే, చెడుగా అనుకున్నా సరే, అరే ఎదుటివాడు ఎవడో నాశనం అయిపోవాలరా, ఎదుటివాడికి ఈరోజు ఉండి చూడనుకున్నాం అనుకో, అదే తీసుకెళ్ళి యూనివర్స్కి ఇస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్కి. అదే పని. ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేది సబ్కాన్షియస్ మైండ్ 24/7 కనిపెట్టుకునే ఉంటుంది. అది తీసుకెళ్ళి యూనివర్స్కి అందిస్తుంది. యూనివర్స్ ఓహో వీళ్ళకి ఇది కావాలా, ఇచ్చేద్దాం అంటే ఏంటి అంటే మనం ఏం కోరుకోవాలని, మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అది మనం ఇది కోరుకుంటే అరే ఇది తప్పు కదా, ఇది రైట్ కదా తెలియదు యూనివర్స్కి. వీళ్ళు కోరుకున్నారు కదా అదే ఇస్తాను. అమ్మో భయం వేసిపోతుంది, రేపు ఏం జరుగుతుంది అనుకుంటే అదే జరుగుతుంది. రేపు నాకు చూడు ఒక మంచి క్యారెక్టర్ పడిపోతుంది, రేపు మాకు మంచి రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, ఆ జాబ్ నేను కొడతాను చూడు అనుకో, గ్యారంటీగా జరుగుతుంది. అనుకోవచ్చు చాలామంది, అనుకుంటే జరిగిపోతుందా, మరి అనుకోకుండా ఎలా జరుగుతుంది? ఇప్పుడు అన్నం వండాలి అని మనం అనుకుంటేనేగా గబగబా బియ్యం తీసి కడిగి పెట్టి పొయ్యి మీద పెడతాం. అది అన్నం అయిపోట్లే, అదంటే అన్నం వండి కాదు, ఏదైనా అంతే. అనుకుని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దానికోసమే కృషి చేసి 24 గంటలు దాన్నే తలుచుకుంటూ ఉంటే కన్ఫామ్గా అవుతుంది, అయ్యి తీరుతుంది, నేను గ్యారంటీ.